గాయ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు ఆర్వెల్ తెలుగు వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ అప్లోడ్ చేసి. ఈ వ్లాగ్ అయితే వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు 31st అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి 2023లో ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మొత్తం చూసేసేయండి. ఇంకా నేనైతే వైకుంఠ ఏకాదశి రోజు పొద్దున్నే ఇంట్లో పూజ చేసేసుకొని కృష్ణుడిని అలంకరించేసి మా ఊర్లో ఉన్న భావనారాయణ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరాను అనమాట. ఇన్ని ఇయర్స్ అయినా కూడా మా ఊరికి వచ్చి ఇప్పటి వరకు నేను భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళలేదు. ఏంటో కుదరలేదు, వెళ్ళలేకపోయాను. ఫైనల్గా ముక్కోటి ఏకాదశి రోజు స్వామి గుడికి వెళ్ళడం అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా భావనారాయణ స్వామి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇన్ని సంవత్సరాలు పట్టింది నేను ఈ గుడికి వెళ్ళడానికి, అది కూడా ముక్కోటి ఏకాదశి రోజు వెళ్ళడం అంటే నిజంగా అదృష్టం అనుకోవాలి. అంత బాగా కుదిరింది ఆ రోజు. నేను వెళ్ళి చాలా టైం గుళ్ళోనే స్పెండ్ చేశాను అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు గుళ్ళోనే ఉన్నా. నేను వెళ్ళే టైంకి హారతి ఇస్తున్నారు, సో నేనైతే హారతి కూడా అందుకున్నాను. అదే రోజు మజ్జిగ చిలుకుతారంట ప్రత్యేకంగా, అది కూడా గుళ్ళో ఇలా చిలకడం నాకైతే చాలా బాగా అనిపించింది చూడటానికి. ఇంకా నేనైతే ఫస్ట్ స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసేసుకొని తీర్థం తీసుకొని గుళ్ళోకి వెళ్ళి మళ్ళీ హారతి ఇస్తున్నారు అని చెప్పాను కదా, హారతి కూడా తీసేసుకొని మీ అందరికి కూడా చూపిద్దామని గుడిని అలా అన్ని క్లిప్స్ తీశాను. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా నేను కూడా వెళ్ళి కొంచెం సేపు మజ్జిగ చిలికొచ్చాను అనమాట. నేను ఇలా చిలకడం ఫస్ట్ టైం, నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు కదా, చాలామంది అయితే రోజంతా ఉండి పక్క రోజు భోజనం చేస్తారంట. ఇంకా నేనైతే పొద్దున్న నుంచి సాయంత్రం 6 వరకు ఉంటాను అని అనుకున్నాను అనమాట. 6 వరకు ఏమీ తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ తింటూ. సో ఇంకా అంకుల్ వాళ్ళందరూ చెప్తున్నారనమాట, ఇలా ఉపవాసం ఉన్న వాళ్ళకి స్వామివారి ప్రసాదం ఫ్రూట్స్ అవన్నీ ఇస్తారా, అక్కడ వెళ్ళి తీసుకో అని చెప్పి. ఇంకా నేను కూడా వెళ్ళి అక్కడ తీసుకుంటున్నాను, పేరు రాపించుకొని. ఆ నెక్స్ట్ డే అందరికీ గుళ్ళోనే భోజనాలు కూడా ఉంటాయంట. ఇంక నేను చెప్పాను అనమాట మా అంకుల్ వాళ్ళకి, నేనైతే 6 వరకే ఉంటాను, కుదిరితే రేపు వస్తాను అని చెప్పి. అట్లేం పర్లేదురా, ఈ ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళు అని చెప్తున్నారనమాట అంకుల్ వాళ్ళు. ఇంకా గుడి వెనకాల జమ్మి చెట్టు, కృష్ణుడు, ఇలా చాలామంది, నరసింహస్వామి, చాలా బాగుందన్నమాట చూడటానికి. చెట్లు, మిరప చెట్లు, అన్ని మొక్కలు బాగుంది చూడటానికి. అందుకే ఈ క్లిప్స్ అన్నీ తీశాను. ఈవినింగ్ నుంచి రువిక వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా నేను రువిక కలిసి గుడికి వచ్చేసాము. 6 అయింది, ఇంట్లో పూజ చేసుకొని ఇంకా చక్కగా గుడికి వచ్చేసాము. గుడిలోనే ఉపవాసం చెల్లిద్దామని చెప్పి. మేము వచ్చే టైంకి స్వామివారికి ఉయ్యాల సేవ అప్పుడే స్టార్ట్ అయిందనమాట. రువిక అయితే స్వామివారిని అలా చూస్తూ నిలబడిపోయింది, ఉయ్యాలు ఊపుతాను అని నిలబడింది. మొత్తానికి పంతులు గారికి కూడా ముచ్చటేసి ఇంకా పిలిచారనమాట, రారా ఊపు అని చెప్పి. ఇంకా నేను రువిక కూడా కాసేపు స్వామివారికి అలా ఉయ్యాల సేవ చేసాము. మాకైతే చాలా నచ్చేసింది. ఇలాంటి సేవ చేయడానికి కూడా అదృష్టం ఉండాలి అని అనిపించింది. ఇంకా రువిక అయితే అందరికీ హాయ్ చెప్పి నన్ను కూడా హాయ్ చెప్పమంటుంది అనమాట. ఇంకా రువిక కాసేపు గుళ్ళో ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో దండం పెట్టుకొని ఇంకా భోజనం అయితే తింటున్నాం అనమాట. నేను అక్క ఇద్దరం ఉపవాసం ఉన్నాం ఆ రోజు. ఇంకా విస్తర భోజనం అయితే చేస్తున్నాం అనమాట. విస్తరాకులో తింటున్నామని రువిక నాకు కూడా అలానే పెట్టండి అని కూర్చుందనమాట. ఈ వ్లాగ్కి ఇంతే. ఎలా ఉంది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.